మీ ఇంటి గులాబీ చెట్టు ఎప్పుడైనా ఇలా ఒక్క పువ్వు కూడా పూయకుండా కేవలం ఆకులతో ఉండిపోతుందా? గులాబీలు పూయట్లేదని వేల రూపాయల కెమికల్ ఎరువులు తెచ్చివేసి విసిగిపోతుర్రా? ఆగండి, ఈరోజు ఆ విషయానికి చెక్కు పెట్టబోతున్నాము. ఈరోజు నేను మీ ముందుకు ఒక శక్తివంతమైన 100% ఆర్గానిక్ సీక్రెట్ ఫార్ములా తీసుకొచ్చాను. మన ఇంట్లో ప్రతిరోజు పారబోసే ఒక నీరు, దాంతోపాటు మన ఇంట్లో ఉండే ఒక చౌకైన పొడి, ఈ రెండింటి కాంబినేషన్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ లిక్విడ్ ఒక్కసారి పోస్తే చాలు, కేవలం 7 రోజుల్లో గులాబీ చెట్టు చిగుళ్ళు తొడిగి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. వీడియో చివరిలో ఒక ముఖ్యమైన రహస్యం చెప్తాను. అయితే అది తెలియకుండా ఈ లిక్విడ్ వాడితే మీ మొక్క వేళ్ళు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చివరి వరకు చూసి ఆ సీక్రెట్ తెలుసుకోండి. ఇకపోతే సాధారణంగా గులాబీ చెట్టు పూలు పూయాలంటే మట్టిని యాసిడ్ తత్వము మరియు నైట్రోజన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండాలి. మనం కుండీలో నీళ్లు పోసి మట్టిలో ఉన్న పోషకాలన్నీ కొట్టుకుపోతాయి. దాంతో మట్టి డెడ్ అయిపోతుంది. కెమికల్స్ వాడితే తాత్కాలికంగా పూలు వస్తాయి, కానీ తర్వాత మొక్క పాడవుతుంది. మరి రూపాయి ఖర్చు లేని సహజ సిద్ధమైన పరిష్కారం ఏంటి? బియ్యం కడిగిన నీళ్ళు ఒక గిన్నెలో తీసుకోండి, అందులో కాఫీ పొడి వేసి కలపండి. ఇక అంతే, మొక్క గులాబీ చెట్టుకు పూలు వస్తాయి అన్నమాట. అది ఎలానో నేను క్లియర్గా చూపిస్తాను. ఇది మిస్టేక్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం అన్నమాట. నేను తర్వాత అసలు అది ఎలా తయారు చేయాలి, ఇంత బాగా పూలు రావాలంటే ఆ ఫెర్టిలైజర్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా పనిచేస్తుంది అనే డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను. మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ప్రతి వీడియో వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోని చూడండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇంకా బెస్ట్గా నేను చూపిస్తాను. తప్పకుండా వీణా స్టోరీస్ టీపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక కాఫీ పొడి ఏ రకంగా ఉపయోగపడుతుంది గులాబీ పూలు రావాలంటే, ఇకపోతే నేను చూపించే బియ్యం కడిగిన నీళ్ళు ఏ రకంగా ఉపయోగపడుతుంది నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇక రండి. ఇకపోతే ఇక చూడు, బియ్యం కడిగిన నీళ్ళు అనమాట. మనం ప్రతిరోజు పారబోస్తుంటాం, కానీ దీంట్లో నైట్రోజన్, భాస్వరం మరియు మొక్కల వేళ్ళని బలపరిచే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇక కాఫీ పొడి గులాబీ మొక్కలకు ఇక ఒక వరం లాంటిది. ఇది మట్టిలోనే యాసిడ్ అంటే pH స్థాయిని మారుస్తుంది. గులాబీలు ఎక్కువగా పూయడానికి ఇది ప్రధాన కారణం అన్నమాట. 1 లీటర్ బియ్యం కడిగిన నీటిలో 1 స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపండి. 10 to 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక సీక్రెట్ ఫెర్టిలైజర్ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇకపోతే గులాబీ కుండీలో ఉన్న మట్టిని కొద్దిగా లూజ్ చేయడము, తర్వాత ఆ లిక్విడ్ వేయడము లాంటివి చేయాలి. దీన్ని మొక్కకు ఎప్పుడు ఎలా వేయాలో చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ముందుగా గులాబీ కుండీలో మట్టిని పైన 1-2 అంగుళాలు తేలిక గుల్ల చేయండి. ఈ లిక్విడ్ను నేరుగా వేళ్ళ దగ్గర పోయకండి. వారానికి లేదా 10 రోజులకు మాత్రమే ఒక డోస్ ఇవ్వాలి. ఈ లిక్విడ్ పోసిన తర్వాత కనీసం 6 గంటల పాటు మొక్కకు మంచి ఎండ తగిలేలా చూడాలన్నమాట. ఇందాక నేను చెప్పిన ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటో తెలుసా? చాలామంది కాఫీ పొడి ఎక్కువ అయితే తొందరగా పూలు వస్తాయి అనుకొని 2-3 స్పూన్లు వేస్తుంటారు. అలా వేస్తే మట్టి అధికంగా యాసిడ్గా మారి వేళ్ళు కాలిపోతాయి. కాబట్టి లీటర్కి 1 స్పూన్ మాత్రమే వాడాలి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు 2 రోజులు నుంచి ఎక్కువ నిల్వ చేయొద్దన్నమాట. కాబట్టి ఫ్రెష్ నీళ్ళు లేదా ఒకరోజు పులిసిన నీళ్ళు మాత్రమే వాడాలి. ఇక రంగురంగుల గులాబీలతో కలకలలాడుతున్న గార్డెన్ దృశ్యం చూడండి. అసలు ఇంత మంచిగా రావాలంటే ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించాలి. ఈ బియ్యం కడిగిన నీళ్ళు, కాఫీ పొడి చిట్కా వాడి చూడండి. కేవలం 2 వారాల్లో మీ గులాబీ చెట్టు పూలతో నిండిపోతుంది. అసలైన సర్ప్రైజ్ మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. నెక్స్ట్ వీడియోలో మందారం, గులాబీ మాత్రమే కాదు, మీ తోటలోని ఏ పూల మొక్క అయినా, కాయగూరల మొక్క అయినా వారంలో రెట్టింపు కాపు కాసేలాగా చేసే ఒక శక్తివంతమైన ఫెర్టిలైజర్ జీవామృతం ఇంట్లోనే ఉచితంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇకపోతే ఆ వీడియో దీంతో పోలిస్తే మీకు మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలియజేస్తుంది. ఆ సూపర్ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.